ఫ్రెండ్స్ ఇది వివో V30e మోడల్. సో ప్రీవియస్ మనం అయితే V20e సిరీస్ చూసాం కదా, వాటి అప్డేట్ మోడల్ ఈ V30e అని చెప్పొచ్చు. సో మనం V29eకి V30eకి ఏంటి డిఫరెన్స్, ఏం మార్చారు వీళ్ళు, సో అవేంటో వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఫోన్ గురించి తెలుసుకునే ముందు దీని స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చూసేయండి. ఇదైతే మనకి 6.78 ఇంచెస్ ఆ 3D ఆమ్లోడ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇది 128 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే మనకి 8GB 128 అలాగే 8GB 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6 Gen 1 4nm చిప్సెట్ తో సపోర్ట్ తో వస్తుంది. అలాగే మనకి బ్యాక్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మనకి 50 మెగాతో వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5500 mAh విత్ 44 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. వచ్చేసి డిజైన్, సో ఈ మోడల్ అయితే అదిరిపోయే ఫీచర్స్ తో రావస్తుంది. అలాగే దీనికి అదిరిపోయే ఫీచర్ ఏంటంటే స్మార్ట్ ఓవరాల్ లైట్. సో ఈ మోడల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో వన్స్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనకి ఇదైతే మొబైల్ తో బాక్స్ తో పాటు సిమ్ ఎగ్జిట్, అలాగే 44 వాట్స్ ఫాస్ట్ చార్జర్, అలాగే టైప్ సి కేబుల్, అలాగే మనకి ఫోన్ కేస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే సిమ్ ఎగ్జిట్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ మీరు ఒక డిస్ప్లే స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తారు, అక్కడ డిజైన్ చూడండి. ఆ డిజైన్ కి మనం చాలా మంది అయితే అట్రాక్షన్ అయిపోతారు. సో ఇదైతే దీన్ని వెలెట్ మనకి స్లిమ్నెస్ తో వస్తుంది. అలాగే మనకి బాడీ చూసుకుంటే 7.7 థిక్నెస్ తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ డిజైన్ చేశారు కదా, అదేదో మన గ్లాస్ యూజ్ చేశారంట. దీన్ని అయితే వీళ్ళు మిరర్ గ్లాస్ మెటీరియల్ అయితే యూజ్ చేశారంట. సో ఇది 2 మల్టీ కలర్స్ వస్తుంది, వెల్వెట్ మరియు సిల్క్ బ్లూ. సో ఇదైతే మనకి మొబైల్ వన్స్ చెక్ చేస్తే ఇది మనకి డిగుల్ స్పీకర్స్ తో వస్తుంది. అలాగే టైప్ సి కేబుల్ తో వస్తుంది. సో అలాగే మనకి ఇది సైడ్ క్లిక్ చేసుకుంటే మనకి సైడ్ ఫింగర్ పవర్ అప్ బటన్ వస్తుంది, వస్తుంది. ఇది మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6 Gen తో వస్తుంది. 4am చిప్సెట్ తో క్వాలిటీ కూడా మనకి ఇది బాగుంటుంది. సో ఇదైతే మనకి యాంటీ స్కోర్ కానీ అలాగే 5G సపోర్ట్ కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలాగే ఇది ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 1 4nm చిప్సెట్ తో వస్తుంది కాబట్టి ఎటువంటి గేమ్స్ అనేది హ్యాండిల్ చేయగలదు. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ గేమ్ ఆడేటప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది. సో ఆ ఫీలింగ్ అనేది మీరు చాలా డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.78 3D ఆమ్లోడ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి మనకి కర్వ్ డిస్ప్లే కాబట్టి చాలా క్వాలిటీ బాగుంటుంది. మీరు సో డిస్ప్లే కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇదైతే మనకి 93.3% బార్డర్ రేషియో వస్తుంది. అలాగే మనకి ఇది టచ్ స్మూత్ చాలా బాగుంటుంది. పైన అయితే ఫిగర్ చేస్తారు. అలాగే మనకి 128 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది కాబట్టి టచ్ స్మూత్ గా చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే మనకి ఏదైనా మూవీ చూసినప్పుడు కానీ లేదంటే కార్టూన్ గేమ్స్ చూసినప్పుడు స్పీకర్స్ అయితే వర్క్ చేస్తాయి. సో పర్ఫార్మెన్స్ కూడా మనకి 3D కాబట్టి మనం ఏ యాంగిల్ లో చూసినా కానీ ఇది బాగుంటుంది. ఇంకా బ్రైట్నెస్ వచ్చేస్తే 1000 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే సోనీ 50 మెగాపిక్సెల్ సోనీ IMX వస్తుంది. సో బ్యాక్ సైడ్ వచ్చి 4K 30 fps లో మనం వీడియో తీసుకోవచ్చు. సో కొన్ని మీ శాంపుల్స్ అయితే డిస్ప్లే ప్రొవైడ్ చేస్తుందండి. సో వీడియోలో కానీ టెక్స్ట్ లో కానీ న్యాచురల్ కానీ మొబైల్ అయితే కెమెరా క్వాలిటీ అయితే సో అద్భుతంగా ఉంటుంది. సో ఇదైతే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ తో వస్తుంది. అలాగే స్మార్ట్ ఓవరాల్ లైట్ అట్రాక్షన్ తో వస్తుంది. ఫోటో తీసుకున్నప్పుడు మీకు కలర్ చేంజ్ చేసుకుని మీరైతే ఫోటోస్ తీసుకోవచ్చు. చాలా క్లారిటీగా వస్తుంది. నైట్ మోడ్ లో కానీ బొకే ఫోటో మోడ్ కానీ, సో ఇది నైట్ మోడ్ లో కానీ ఫంక్షన్స్ లో కానీ ఈ ఓవరాల్ లైట్ వచ్చేసి ఫోటో తీసుకోవచ్చు, కలర్ ఆటోమేటిక్ చేసుకోవచ్చు. ఇది మనకు 10x వరకు జూమ్ చేసుకొని ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది 5500 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుంది. అలాగే 44 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తో వస్తుంది. ఇక మనకి 1 hour 25 minutes ఎక్కుతుంది. అలాగే డాష్ మనకి 10 minutes ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. సో ఇంకా గేమింగ్ చూస్తున్నారు కదా, డిస్ప్లే క్వాలిటీ అయితే ఇది 5G వోల్ట్ సపోర్ట్ తో వస్తుంది. నెట్వర్క్ పరంగా ఎత్తుకుంటే ఇది సూపర్ అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఏదైనా నెట్ఫ్లిక్స్ లో కానీ అమెజాన్ లో ఏదైనా మూవీస్ చూసినప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బ్లూటూత్ వర్షన్ కోసం ఇది 5.1 తో వస్తుంది. అలాగే మనకి వైఫై తీసుకుంటే 6.8 వస్తుంది. సో ఎటువంటిది అయినా సరే మనం బ్లూటూత్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా లేదా ఏదైనా కనెక్ట్ చేసుకోవాలన్నా చాలా స్పీడ్ గా ఉంటుంది. సో ఆల్ సెన్సార్ చేసుకోవచ్చు. సో వివో ఇక ప్రైస్ విషయానికి వస్తే 8GB 120,000 అలాగే 8GB 230,000 పడుతుంది. సో వీటి ఆఫర్స్ ఏంటో మీకు డిస్ప్లే చేస్తాను. ఇది మనకు ఫన్ టచ్ OS వస్తుంది. అలాగే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ వర్షన్ 14 తో వస్తుంది. సో మొదటగా చూసారుగా ఇదే మనకి 3 years వరకు OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. చూసాక ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.